వెల్కమ్ బ్యాక్. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి. బీజేపీ శాసనసభాపక్ష నేత ఎంపికపై చర్చించారు. శాసనసభాపక్ష నేత ఎంపికపై ఎటూ తేల్చలేదు బీజేపీ అధిష్టానం ప్రకటనకు అందరూ కట్టుబడి ఉండాలని నిర్ణయించారు. అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తుందోనని ఎదురుచూస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, అయితే బీజేపీ శాసనసభాపక్ష నేత ఎంపికపై బీజేపీ ప్రస్తుతం ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఉదయం సుదీర్ఘంగా చర్చ జరిగింది. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో మొత్తం 8 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. అయితే ఈ చర్చలో రకరకాల అంశాలను వాళ్ళు పరిగణలోకి తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో అంటే గతంలో శాసనసభాపక్ష నేతగా చేసిన విష్ణుకుమార్ రాజుకు అవకాశం దక్కేలాగా కూడా అక్కడ జరిగిన చర్చల్లో ఒక సమాచారం అయితే మనకు అందుతుంది. కానీ దీని మీద ఎటు తెలుసుకోలేకపోతున్నారు. స్థానికంగా ఉన్న 8 ఎమ్మెల్యేలు కూడా ఎవరు ఆ విషయం మీద ఒక స్పష్టత ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయాన్ని అధిష్టానానికి బీజేపీ నేతలు వదిలేశారు. అధిష్టానం కూడా దీని మీద ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే రేపు ప్రమాణ స్వీకారం ఉన్న నేపథ్యంలో ఈ సాయంత్రానికి దీని మీద ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానం లాగే ఏదైనా సీల్డ్ కవర్లో వీరి పేర్లను ప్రతిపాదిస్తారా, లేదంటే వారికే నేరుగా ఫోన్ చేసి మిమ్మల్ని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటున్నాము, మీరే ఉండాలని సూచిస్తారనేది అయితే తెలియాల్సి ఉంది. మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు అంటే ఓవైపు మంత్రులుగా ఎవరైతే అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్నారు, మరోవైపు శాసనసభాపక్ష నేతగా కూడా కొంతమంది ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే విష్ణుకుమార్ రాజు అయితే కనుక అనుభవం ఉంది, గతంలో కూడా చేశారు కాబట్టి అతనికి ఒక అవకాశం ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా బీజేపీ వర్గాల నుంచి మనకు సమాచారం తెలుస్తుంది. థ్యాంక్ యూ అశోక్.